విశ్వనాథ్ గారికి సంబంధించి ఒక వార్త, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. పెద్ద హీరోలు ఇద్దరు ఆయన్ని కొంత వద్దనుకున్నారు అని చెప్పేసి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది అక్కనే నాగేశ్వరరావు గారు, దుక్కుపాటి మధుసూదన్ రావు గారు. నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారిని ఎంకరేజ్ చేయలే. ఎందుకంటే ఇట్లాంటి డిస్కస్ చేసేవాళ్ళ విశ్వనాథ్ గారు మీతో? ఈ సీన్ చాలా బాగుంది, బాగా వస్తుంది ఈ సీన్ అంటాడు. ఇప్పుడు డైరెక్టర్కి యాపిల్ జ్యూసో ఏదో ఇస్తారు, మాకు టీ ఇస్తారు. మనకేమనిపిస్తుంది, మనం కూడా ఆ జ్యూస్ తాగితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. మనము ఆ స్టేజ్కి చేరి అదే మన దగ్గరకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి మన కెరీర్ని బిల్డప్ చేసుకోవాలి అని చెప్పాడు ఆయన. జయకుమార్ గారు, ఇప్పుడు విశ్వనాథ్ గారికి సంబంధించి ఒక వార్త సర్క్యులేషన్లో ఉన్నది, అది నిజమో కాదో విశ్వనాథ్ గారి సన్నిహితులు కాబట్టి మీరే చెప్పాలి. పెద్ద హీరోలు ఇద్దరు ఆయన్ని కొంత వద్దనుకున్నారు అని చెప్పేసి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అవునా? అది ఫ్యాక్ట్. అసలు చెప్పండి. కె విశ్వనాథ్ గారి దగ్గర నేను పనిచేశాను కాబట్టి నాకు కాస్త విషయాలు తెలుసు. కె విశ్వనాథ్ గారికి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది అక్కనే నాగేశ్వరరావు గారు, దుక్కుపాటి మధుసూదన్ రావు గారు. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి రేపు షూటింగ్ అనగా మళ్ళీ ఆదర్శ్ సుబ్బారావు గారిని పెట్టారు. అవునా? ఎందుకంటే అప్పటికి నాగేశ్వరరావు గారు ఫ్లాపుల్లో ఉన్నారు. అప్పుడు నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, అసలే ఫ్లాపుల్లో ఉన్నాను నేను, ఇప్పుడు ఇతను కొత్త డైరెక్టరు సక్సెస్ ఇస్తాడు ఇవ్వడం మనకి డౌటు అని చెప్పి ఆ డౌట్తో తెల్లారేసరికి ఆదర్శ్ సుబ్బారావు గారిని పెట్టారు డైరెక్టర్గా. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా బాగా ఆడింది. అయితే ఆదర్శ్ సుబ్బారావు గారు ఏం చెప్పారంటే, విశ్వనాథ్కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు మీరు, ఇచ్చి మళ్ళా నేను చేయాల్సి వచ్చింది, బట్ అతని కెరీర్కి సంబంధించిన విషయం, అతనికి ఛాన్స్ ఇవ్వండి అని అంటే నెక్స్ట్ సినిమా ఆత్మగౌరవ సినిమా ఇచ్చారు. ఆత్మగౌరవ సినిమా ఇచ్చిన తర్వాత అది ఒక మాదిరిగా ఆడింది. తర్వాత నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారిని ఎంకరేజ్ చేయలే. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, సరిగ్గా కో డైరెక్టర్గా విశ్వనాథ్ గారు ఉండేటప్పుడు ఆదర్శ్ సుబ్బారావు గారి దగ్గర సరిగ్గా మానిటర్ అయ్యి టేక్ అనేటప్పుడు సార్ చిన్న అని ఏదో కరెక్షన్స్ చెప్పబోయేవాడంట. నాగేశ్వరరావు గారు విశ్వనాథ్ గారిని విసుక్కునేవాళ్ళంట. సో ఆ విధంగా మరి నాగేశ్వరరావు గారికి విశ్వనాథ్ గారి మీద ఏమనిపించిందో ఏమో, మొత్తానికి ఆదర్శ్ సుబ్బారావు గారు చెప్పిన తర్వాత డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఆత్మగౌరవం తర్వాత నెక్స్ట్ సినిమా కూడా ఇస్తారు జనరల్గా ఎంకరేజ్ చేయడానికి, కొత్త డైరెక్టర్ వాళ్ళే పరిచయం చేశారు కాబట్టి. సో ఆ విధంగా నాగేశ్వరరావు గారు ఈయన్ని పక్కన పెట్టారు. తర్వాత రామారావు గారు ఎంకరేజ్ చేశారు విశ్వనాథ్ గారిని. చాలా సినిమాలు చేశారు రామారావు గారు. ఒక సినిమాలో చిన్ననాటి స్నేహితులు సినిమాలో రామారావు గారు కళ్ళజోడు పెట్టుకుని వస్తే కళ్ళజోడు తీయమని విశ్వనాథ్ గారు అంటే, పర్వాలేదు బ్రదర్ అన్నారు ఎన్టీ రామారావు గారు. లేదండి ఈ సీన్లో కళ్ళజోడు ఉంటే బాగుండదు అని అంటే, లేదు బ్రదర్ బాగానే ఉంటుంది. దాని మీద మాట పెరిగి, సో విశ్వనాథ్ గారేమో కొంచెం సీను బాగుంటుందో లేదో అనేటటువంటిది నాకు తెలుసు, ఎందుకంటే అన్ని సీన్లు నేను చూస్తాను, మీరు క్యారెక్టర్ వరకే చూస్తుంటారు అని కొంచెం ఈయన గట్టిగా మాట్లాడటం, మాట పెరిగి అక్కడ వాళ్ళిద్దరికీ చెడిపోయింది. చెడిపోయిన తర్వాత అప్పటికే పుండరీకాక్షి గారు ఎన్టీ రామారావు గారితో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేద్దామని 5,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు అప్పట్లో. 5,000 అంటే ఇట్స్ ఏ గుడ్ అమౌంట్. సరే, పుండరీకాక్షి గారి దగ్గర నుంచి ఏ కబురు రావటంలా. అప్పుడు విశ్వనాథ్ గారు నన్ను పిలిచి, స్టేట్మెంట్ అకౌంట్స్కి కావాలి, పుండరీకాక్షి గారి దగ్గరికి వెళ్ళి ఒక రసీదు లాగా ఏదైనా తీసుకురా, ఆయన మనకి అడ్వాన్స్ ఇచ్చినట్టు, ఆయన ఏమంటాడో కనుక్కుని రా అని వెళ్ళాను. నేను వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, అడ్వాన్సే కాదు అప్పుగా ఇచ్చాను, ఆయనకి డబ్బులు ఉండేటప్పుడు తిరిగి ఇవ్వమని అన్నారు పుండరీకాక్షి గారు. సరే, ఆ విషయం విశ్వనాథ్ గారికి చేరవేశాను నేను. ఆ విధంగా ఎన్టీ రామారావు గారితో ఆయన జర్నీ కట్ అయిపోయింది. సో ఇద్దరు పెద్ద హీరోలు, ది మెయిన్ 2 doors ఆర్ క్లోజ్డ్. అప్పుడు విశ్వనాథ్ గారు ఆలోచించి
ఓ సీత కథ అని ఒక చిన్న సినిమా తీసి దానికి అశ్విని దత్ గారు కూడా ఒక పార్ట్నర్, మొత్తం 3 పార్ట్నర్స్, అందులో అశ్విని దత్ గారు ఒక పార్ట్నరు. ఓ సీత కథ సినిమా తీసి ఆ సినిమా సక్సెస్ అయ్యి, ఆ తర్వాత చిన్న సినిమాలతోనే సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చుకుని గొప్ప డైరెక్టర్ అయ్యి ఒక శంకరాభరణం అనేటటువంటి కళాఖండాన్ని మనకి తెలుగు ప్రేక్షకులకి మనకి అందించాడు కె విశ్వనాథ్ గారు. సో పెద్ద హీరోలతోనే జర్నీ ఆయన చేసి ఉంటే ఇటువంటి మంచి సినిమాలు వచ్చేవి కాదేమో. ఎందుకంటే పెద్ద హీరోలు అని అంటే వాళ్ళకి ఫ్యాన్ మైల్ చాలా బాగుంటుంది కాబట్టి ఒక కమర్షియల్ యాంగిల్లోనే సినిమాలు తీయాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ మ్యూజిక్ అండ్ డాన్స్ని ఎలివేట్ చేస్తూ సో కళాత్మకమైనటువంటి సృష్టి చేసిన విశ్వనాథ్ గారు మంచి సినిమాలు మనకు అందించడానికి గొప్ప అవకాశం జరిగింది. ఒక విధంగా అది మేలయ్యిందని అనుకోవాలి. ఓకే. సో లైఫ్లో ఏమొచ్చినా సరే వాటిని స్వీకరించి వాటి మీద ఛాలెంజ్ తీసుకొని ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించాలనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇట్లాంటి ఏమైనా డిస్కస్ చేసేవాళ్ళ విశ్వనాథ్ గారు మీతో? ఏమన్నా విశ్వనాథ్తో ఎక్కువ ట్రావెల్ అయింది కాబట్టి మీకు అంటే డిస్కస్ చేయరండి, ఆయన చేతలు బట్టి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను పుండరీకాక్షి గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను కాబట్టి సో అది అడ్వాన్స్ కాదు, అది అప్పుగా తిరిగి ఇచ్చేయమన్నాడు కదా ఆయన. సో అది అర్థమైపోయింది. సో అన్ప్రెజెంట్ థింగ్స్ కలకటం బాగుండదు కదా. అవునవును. ఏదన్నా ఒక మంచి షార్ట్ తీసిన, సీను బాగా తీసిన, స్టోరీ డిస్కషన్లో సీను చదివి రాసుకున్న అటువంటిప్పుడు ఆయన చక్కగా స్పందిస్తాడు. ఈ సీన్ చాలా బాగుంది, బాగా వస్తుంది ఈ సీను అంటాడు. ఒకసారి ఏదో మిడ్ నైట్ షూటింగ్ చేస్తుంటే సందర్భం సరిగ్గా గుర్తులేదు, కానీ నాకు చెప్పినటువంటి మాట జయకుమార్ ఇట్రా అని అన్నారు. అని అంటే ఏదో అడిగారు, చెప్పాను. చెప్తే ఇప్పుడు డైరెక్టర్కి యాపిల్ జ్యూసో ఏదో ఇస్తారు, మాకు టీ ఇస్తారు. మనకేమనిపిస్తుంది, మనం కూడా ఆ జ్యూస్ తాగితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అయితే ఆ స్టేజ్కి మనం రావాలి. ఆ విధంగా ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అసిస్టెంట్గా ఉండేటప్పుడు ఏదో జ్యూస్ తాగాలని ఉంటుంది, ఆ జ్యూసు మన దగ్గరికి వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి. సో మనం జ్యూస్ అడిగి లేదనిపించుకునేదానికన్నా, ఎవరు బాయ్ గారి చేత ఎవరి చేత లేదనిపించుకునేదానికన్నా మనము ఆ స్టేజ్కి చేరి అదే మన దగ్గరికి వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి మన కెరీర్ని బిల్డప్ చేసుకోవాలి అని చెప్పాడు ఆయన. అలాగా చాలా తక్కువ సందర్భాల్లో ఆయన చక్కగా మాట్లాడతాడు. అన్ప్రెజెంట్ థింగ్స్ ఆయన ఏదో ఈశ్వరుడు గరళ మింగినట్టు అలా పెట్టుకుంటాడేమో. అసలే విశ్వనాథుడు కదా. అవును, అదే బయట ఎక్కువ డిస్కస్ చేయరు. ఓకే. సో దట్ ఈస్ కె విశ్వనాథ్ గారు, మై గురు. థ్యాంక్ యూ.